దేవుడు గదకెక్కాలి చూడు నేనెన్నో పెట్టుకొని చేసుకున్నాడా మరి నా కోరిక కూడా రాలకు నువ్వు దాన్నాడు అంటాడు కానీ ఆ చీపుడు నుండే మేవాడుతావా ఆ సినాలు నుండే మేవాడుతావా అక్క నీ మాట వినే ఒక్క మాట అంటలేదు అడుగు అంటాను ఆ అగ్గి లేకపోతే రానంటాడు ఆ దొంగ కిత్త పెట్టిందా మందు కోడి పీల పెట్టిందా మందు చెల్లి అంటే అంత చల్లబడదు అక్క గ్యాస్ పొయ్యి మీద కూర్చో వేడెత్తాయి కూర్చో నేను పెద్దదాన్ని ఈ కాబట్టి ఏ మాట చెప్పుకుంటున్నావు చెప్పవే తీసుకుపోగలని అన్నావంటే చెల్లెలా భర్తను తీసుకుపోతానమ్మా అన్నావు అబ్బో చలని జరగదు కాదా కొలుగా పర్వతాలు పోయేటట్టుగా ఎంత తీగ పలుకుతున్నావే దరిద్రం ఉండ దుర్గం ఉండ ఏ మొగలు కట్టేశానా నేను ఒకదాన్ని చేస్తానా మీ మొగలు కదా తీసుకో నేను నన్ను ఒక్క మాట అంటే వాళ్ళు చూడరు ఏంది నేను మొగలు కట్టేయాలి ఎక్కడ తీసుకుపోతా చెల్లెలు నేను మర్యాద కొద్దిగా మంచిదాన్ని చెప్పి ఏమన్నది ఏంటి
జాంబవతుడు గుడ్డెలు అంటే మృగజాతిలో పుట్టిందానికి నీకు పెద్ద నీతి నిజాయితీ పనులు వేరే జాంబవతి నీ మొత్తం మృగాన్ని పుట్టిందా గుడ్డెలు పుట్టిందా సిగ్గుమాల నన్నే కావే అక్క 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 అందరికి చెప్పు అందరికి చెప్పు దొంగ ముండారా ఆ ముండ అందరికి చెప్పు అందరికి నేను ఎంటికలు మొన్న కాలింది కాదు అంత మొన్న కాదు ఎంటికలు వేరే కాదు తిన్నామంటే తిండి లేదు కడమంటే వస్త్రం లేదు దొంగ ఉండాలి నేను పెళ్లి పోదా చెల్లెలా ఒక పట్టు వచ్చిరా నా పట్టు చీర నా 1000 రూపాయలు ఇక్కడ వాళ్ళకి నా 1000 రూపాయలు నా పట్టుకుని ఎత్తిరండి మళ్ళీ ఉంటా 1000 రూపాయలు అడుగుతాను బావా చీరలు అడుగుతాను బావా అయ్యో చీర చెల్లెలా సింగరెత్తుకో పోతాంటే 1000 రూపాయలు తేడా లంజం ఉండే సీర తూటుపడ్డ సీర ఎత్తివి అంటే అయ్యో బతకలేదు బాబా ఈ బాల్చాడు దొరికింది దొరికినట్టు కాబట్టి గిర్ర గిర్ర దింపి ఈ రోడ్డు కొడతా నేను ఉందా ఇక్కడ అయ్యో అయ్యో చల్లగా తీయగా కమ్మగా మాట్లాడుతుంది అయ్యో చెల్లెలంటే చెప్తాది లంజముండ ఇదంతా కారణం అదే అరుపే ఈ లేఖిన ముండలు పట్టుకొని వచ్చింది ఆరుగురు పట్టుకొని అయినా ఈ లంజలంతా గింజుకున్న నా మొగలు అసలే పోడు నేను రమ్మంటే వస్తాడు పొమ్మంటే పోతాడు నేను గీచిందే గీటు
ఈ లేఖని ముండలు రమ్మంటే వచ్చి రమ్మంటే పోతారా ఏంది ఆ స్థాయి పడుకో చూస్తారా దాని మాట చూస్తారా ఎట్లా మాట్లాడుతుందో అది? మాట చెప్పేది ఉంటే పోయి. దేవి ఏంటి నా మాట విని కయ్యాలకు సిద్ధంగా నిలబడ్డారు. అవునా నా మాట కాదనుకుంటా మీరు నా ఇంటికి రావాలి. సరే మీకెలాంటి యొక్క భయభీతి లేకుండగా తనే లోనికి వెళ్ళిపోయి ఉన్నది కదా నీవు ఇలాంటి వ్రతమైన చేస్తున్నావు కాదంటారా పోనీ వస్తాను కృష్ణయ్య దొంగ ముండ పాడదాను ఎక్కడ పిలుతాంది. సరే మారిపోయాడు మూడు ఎంత ముద్దుగా వేసేది. ఈ 10 రోజున ఇప్పుడు నా ఇంటికి వెళ్ళాలి. నేను పుట్టిన దినం కాబట్టి అవును వ్రతం చేయాలి. చాలా సంతోషం కదా నేను తప్పుడు మీద వచ్చినాను సరే సరే లోనికి వెళ్ళిపోదాం నా కొంపగాళ్ళప్పుడు ఎంటికలు అక్క నీకే తెలుసు అంటూ నాకైతే ఏం తెలియదు. అక్క మగవాడిని పంపించకపోతే సార్లు ఎంపుకుంటా నా తల్లి తీసుకుంటా. అంత మాట నాకు తల్లి. నీ వదికే పంపిస్తాను. మళ్ళీ దొంగ కూడా జాంబోతు రమ్మంటది. ఆ మిత్రులు ఆ బాడుకోవాలని రమ్మంటది. నువ్వు దగ్గర తోలక అక్క నేనైతే పోతాను అక్క. సున్నా వేసుకుంటా అన్ని తోరణాలు కడతా గద్దె కూడా అక్కడ వెళ్తా మంచిగా బూదిచ్చి పెడతా. ఆయన వచ్చినాక గద్దె గారికి పెడతా. ఆయన వచ్చినాకనే గద్దెకి ఎక్కిస్తా. సరేనమ్మా. కృష్ణ ఓ కృష్ణ నల్లనయ్య ఎక్కడ ఉన్నావు ఎక్కడయ్యా ఆయనకి ఎన్నో పేర్లు కన్నయ్య చిన్నయ్య నల్లనయ్య నా సాయి నా రాజు నా యొక్క మాట వినకుండానే వెళ్ళొద్దంటే నేను ఇంట్లోకి వెళ్ళగానే వారి వెంట వెళ్ళాలి. నా మాట విన్నాడు నన్ను ద్రోహించినట్టే కదా నా పైన కుట్లేనట్టే కదా నువ్వంటే చాలా ఇష్టమే సత్యాలెంతో ప్రేమలు ఉడకబోసాడు. ఈ రోజు నన్ను కాదని వెళ్ళాడే అతనికి మంచిదేనా? రుక్మిణి
ఆ రోజు బృందావనంలో సత్య నిన్ను వదిలిపెట్టేసలే ఉండనమ్మా. నా పైన కొట్టే సత్య నీ పైన కొట్టే ప్రమాణం చేశాను. చేతులు చేసి నా సముద్రం రాగానే ఆ రొప్పిడి పోతా మందు నాదా మంత్రం నాదో తెలియదు కానీ దాని చూడగానే మనసు మారిపోతాది. మరి నేను ఎంత చెప్పినా వినకుండా నా పైన ఒట్టు వేశాడే. చిన్నతనం చేశా కదా ఆ రోజు బృందావనంలోనా ప్రమాణం చేశాడు, ఒట్టు వేశాడు. మీరు చచ్చినంత ఒట్టే సత్యాన్ని అసలు వదిలిపెట్టారు. ప్రమాణం చేసి నా సముద్రాన్ని వెళ్ళిపోతావా కర్యవాడా? చిచ్చి నేను నమ్ముకున్నాను కదరా. వదిలిపెట్టి ఉండదు కదరా దరిద్రుడా. ఆ సముద్రం ముందు నేను చిన్నతనం చేసి వెళ్ళిపోతావా? ఇక నుంచి ఆ కర్యవాడిని దూరేవద్దు, అతని జ్ఞాపకమే వద్దు నా ఇంట్లోనా. సమయానుకూలమయ్యాదే బృందావనములో శ్రీకృష్ణుని ఆ యొక్క కిరీటము కాలితో కన్నాది సత్యభామ. ఎంత గర్వాంతురాలు! సత్యభామ గర్భాపవాహనము చేయకన్నా ఈ నారదుండవే కాని సత్యభామ మందిరమునకు వెళ్ళి తీయని మాటల చేత తన మనసు మాత్రం రంజిల చేత హరినారాయణ బృందావనములో శ్రీకృష్ణుడి మాత్రము తన కాలితో తన్నది, తన క్రింద పడ్డాది. లోకములను పాలించినటువంటి ఫలం కావాలి. ఇంత ధర్మమా ఆడదానికి ఇంత ధర్మమా? ఆ యొక్క ధర్మము అసలు సర్వమంతకనే ఉన్నాయి. నారదుండలే కాదు, ఇప్పుడే సత్యభామ మందిరం నారాయణ నారాయణ పాలకడలిపై అతను ఆడదేమిటి తన కాలితో నీ కిరీటము కన్నాదంటే ఆ దేవతల కింద విమోకతనం అవుతాది. దాని ధర్మము సర్వాపహరణం చేయగలిగిన ఈ నారదుండలే కాదు. నారాయణ నారాయణ కావునా భాష రాదు. ఎవరు చెప్పాలా? నారాయణ అయ్యో మీరు మా మందిరం వచ్చారే, మీరు ఎందుకని వచ్చారు మా ఇంటికి? మీరు ఎక్కడ ఉండాలి? మీ దేవుడు ఎక్కడ, మీరు ఎక్కడ ఉండాలి కదా. మా ఇంటికి ఎందుకని వచ్చారు? వాడిపోయినా ముక్కులాగా నీ ముఖం వాడిపోయాది. నీ యొక్క కలదీతమే తగ్గాలి. సత్య ఏమి జరగాలమ్మా? నారాయణ స్వామి నారాయణ మాటలకు నారాయణంటే కృష్ణే కదా కరేవాడు. ఆ కరేవాడు జోరే అయినా మీరు మా ఇంటికి రావడం అంటే
పతివ్రత భక్తిమంతులైన ఆ లోక పావన అదే రుక్మిణి గారు ఆమె మహా గొప్పదట మహా జ్ఞానవంతురాలు ఆ సాధ్యులమ్మ అక్కడికి పోక మీ దేవుడు అక్కడ ఉన్నాడు దేవుడు అక్కడ చెప్పాలి కదా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చాడా వచ్చిన విశేషం ఏంటో నీతో చెప్తానమ్మా ఇది ఏది నాడు ఇట్లా ఎట్లయితే ఈ మాట మారాలి ఉన్నావా ఎప్పుడు వచ్చినా కిలకిల నవ్వుతూ ఉండేదాన్ని ఎందుకు ఇలా చిన్న పోయావో నీ బండి చెదిరిపోయింది చెప్పమంటివా చెప్తానయ్యా కృష్ణుడే హరి అడ్డ ఆ రుక్మిణే లక్ష్మీదేవి అడ్డ హరి ప్రేమ ఉండేది రుక్మిణి వద్ద కదా అక్కడే ఉన్నారు కదా దేవుడు అక్కడే భక్తులు అక్కడే కదా మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చావు శ్రీకృష్ణుడు అష్టబాధ్యత చేసుకున్నాడు చేసుకున్న శ్రీకృష్ణుడు అందరినీ సమానమే చూడాలి కదా ఒకరి నవ్వుతూ ఉండడం ఏమిటి ఒకరి సుప్తాపులో ఉండడం ఏమిటి మాకేం తెలియదట అందుకేనయ్యా అందుకని అందరూ చేసుకున్నప్పుడు ఒకే సమానంగా చూడాలి కదా చూడాలి ఆ కర్యవాడు గొల్లవాడు మాయందు నాయందు శక్తి ఉన్నదట దాయందు మహాభక్తి ఉన్నదట ఏంటండి ఎంత మాట ఎంత విదూరం నల్లనయ్య విరామాలని ఉన్నాడా అవును అయ్యో మీరు కూడా అక్కడ ఉండాలి నా దగ్గరికి రావద్దు వెళ్ళి 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 ఎప్పుడు చూసినా స్వామి ఈ వచనే ఉండేవాడు ఎలా వారను తెలపగా ఏను వింటి చిన్నదే కాకటి నేను సాను ఏడు ఈ ప్రవర్తన నిన్ను కాక ఎప్పుడైనా సత్యభామ వద్దనే ఉంటాడు శ్రీకృష్ణుడు అని చెప్పి యావచ్చరులు వాడుకుంటున్నారే అందరూ చెప్పారు విన్నాను నువ్వు కూడా చూసావు నిజమే కానీ ఒక మాట నీవన్న మాట నిజము నీవన్న మాట నిజము జనకొండు మిగుల బ్రహ్మచేతను నేనే చెప్పియుందులో ఈ వరకు మిగలియుండే ఇందుని భాష
నేను రమ్మంటే వచ్చేవాడు పొమ్మంటే వచ్చేవాడు. నేను ఏదో చెప్పినా అదే విన్నాడు కానీ ఇదేం కర్మో కానీ ఆ రుక్మిణి రాఘవేంద్ర వెంట వెళ్ళాడు.